హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది నా వర్క్. ఎర్లీ మార్నింగ్ నుంచి కంటిన్యూ ఏదో ఒకటి వర్క్ అయితే ఉండనే ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే కొన్ని గంటలు మాత్రం పడుకుంటాను. ఏ వర్క్ ఉన్నా సరే ఆఫ్టర్నూన్ మళ్ళీ 3ంటికి 3:30కి ఒకరిని ఇద్దరిని అయితే తీసుకురావాలి స్కూల్ నుంచి. ఇంకా మధ్యలో మాత్రం నాకు రెస్ట్ ఉంటుంది అనమాట. టిఫిన్స్ అయిపోగానే ఒక్కొక్క రోజు 11కి వస్తా, ఒకరోజు 10:30, ఒకరోజు 12 కూడా అవుతుంది. టిఫిన్స్ అన్నీ అయిపోయినాక ఇంటికి వచ్చేసి తినేసి పడుకుంటాను. ఒకవేళ లేదు ఏదైనా చాలా పని ఉంటే మాత్రం ఆ గ్యాప్లో కూడా చేసేస్తాను. ఇక్కడ ఈవినింగ్ మొత్తం ఇదంతా తుడుస్తున్నా. ఇది ఈ ప్లాంట్ రియలా మామూలు ప్లాస్టిక్ అని అడుగుతున్నారు. ఆ మనీ ప్లాంట్ అయితే రియల్ అండి, ప్లాస్టిక్ కాదు, నార్మల్ చెట్టే అది. ఇక్కడైతే నైట్ ఇవన్నీ నానబెట్టుకొని ఈ మిక్సీ పట్టేసి పడుకున్నాను. మార్నింగ్ లేవంగానే ఎర్లీ మార్నింగ్ లేస్తా. ఇక్కడ రెడ్ చట్నీ, అలాగే ఇడ్లీ, ఇక్కడ వచ్చేసి చట్నీ, ఇక్కడేమో దోశ ఊతప్పం రెండు ఉన్నాయి. కింది భాగంలో ఊతప్పం ఉన్నాయి, పై భాగంలో దోశ ఉన్నాయి. మా వాళ్ళకి రోజు దోశలు ఇడ్లీలు తిని బోరు కొట్టేసింది. అందుకోసం మా వారికి రాగి జావ చేశాను. పిల్లలు అయితే దోశ పెట్టమన్నారు. వాళ్ళకి పొద్దున్నే ఇప్పుడు చలికి తినబుద్ధి వేయట్లేదు అనేసి స్కూల్ బాక్స్ పెడితే స్నాక్స్ టైంలో టిఫిన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాను. ఇక రాగానే అంటారా, రాగానే ఏదో ఒక పని అయితే ఉండనే ఉంటుంది. ఒక్కొక్క రోజు మా వారు ఆఫీస్కి వెళ్తారు, ఒక్కొక్క రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు వండేసి పడుకుంటాను. ఎందుకు అంటే ఇంకా నేను వండి రెడీగా పెట్టేస్తే ఆయన ఏదో ఒక టైంలో తినేసి పిల్లల్ని తీసుకొస్తారు. అదే లేదు అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళారు అంటే ఇంకా నేను ఏది ఉంటే అది ఏదో ఒకటి తినేసి పడుకున్నాను అంటే ఏమవుతుంది, మళ్ళీ 3ంటికి లేయాలి కదా అనేసి అప్పుడు వంట ఏం చేయను, పడుకొని మార్నింగ్ చేసిందే ఉంటుంది ఏదో ఒకటి, రైస్ కానీ ఏదో ఒకటి ఇంకా తినేసి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చేస్తాను అనమాట. ఇక్కడైతే మా వారి కోసం ఏం చేస్తున్నా, టమాటా రసం పెట్టినా. ఇది చూసారా, రసం చేయక చాలా రోజులైంది, అందుకని ఈరోజు కొంచెం రసం పెట్టేసిన. ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నా. కాకపోతే దీంట్లో 4 చిక్కుడుకాయలు వచ్చినాయి. ఇవి ఎందుకులే వేస్ట్ చేయడం అనేసి అవి కూడా తుంచి ఇందులో వేసాను. ఉట్టిగా పడేసే కంటే దీంట్లో మగ్గిపోతాయి కదా, అంటే ఉడికిపోతాయి, అందుకనేసి ఇందులో వేసి కలిపి వండేస్తున్నా అనమాట. కానీ వేస్ట్ చేసేదానికంటే తినేస్తే బెటర్. ఇక్కడైతే ఫ్రై రెడీ అయిపోయింది, రైస్ అయితే పెట్టేసిన, అట్లే రసం అయిపోయింది, అన్ని వంట అయితే చేసేసి పక్కకు పెట్టేసి ఇంక పడుకుంటారనమాట. కాకపోతే ఆయనకి బిజీగా పని ఉందనేసి ఇక నేనే వెళ్ళిన పిల్లల్ని తీసుకురావడానికి. ఇక్కడ వర్షం పడుతుంది, సన్నగా జల్లు పడుతుంది. వీళ్ళైతే రెడీ అయ్యి స్కూల్ అయితే వదిలేసినారు. పిల్లల్ని తీసుకొచ్చి ఈవినింగ్ డిన్నర్కి చపాతీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.